ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలే రోడ్డుకెక్కారు. ఇది కడపలో పార్టీ పరిస్థితిని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాల్లో గెలిచామని, ఈసారి 10కి 10 గెలవాలన్న ఉద్దేశంతో అక్కడే మహానాడు నిర్వహించారు. కానీ కడప జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. అందులో కడప ఎమ్మెల్యే మాధవి ఒకరు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాధవిరెడ్డి సొంత క్యాడర్ను పట్టించుకోవడం లేదు. తన వల్లనే గెలుపు సాధించామన్న విజయ గర్వం ఊగిపోతుండడం కడప నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. దూకుడుగా వెళ్తే ప్రజలు ఆదరిస్తారన్నది కడప రెడ్డమ్మ నమ్మకం కావచ్చు. కానీ అదే దూకుడు మాధవికి బూమ్రాంగ్ అయ్యేటట్టుంది. తన విజయం కోసం పనిచేసిన నేతలను, కార్యకర్తలను పక్కన పెట్టి వలస వచ్చిన నేతలను పక్కన పెట్టుకోవడం క్యాడర్కు కంటగింపుగా మారింది. కడప కార్పొరేషన్లో సీటుతో మొదలైన మాధవిరెడ్డి వివాదం తర్వాత ఆగస్టు 15వ తేదీ నాడు వేదికపై జాయింట్ కలెక్టర్తో కుర్చీ వివాదం వంటివి పక్కన పెడితే అసలు కార్యకర్తలను కూడా కేర్ చేయకపోవడం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వ్యవహరిస్తున్న తీరుతో కడప నియోజకవర్గం టీడీపీ నేతలు మాత్రం కంగు తిన్నారు. దీంతో వారు మరొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో ఇక నేతలు ఆయనకు తమ బాధలను మొరపెట్టుకుని ఫలితం లేదని భావించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అది నాయకత్వంతో ఫిర్యాదు చేయకుండా మాధవికి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుతూ దేవుని గడపలో వెంకటేశ్వర స్వామికి వినతి పత్రాన్ని అందించారు.